వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఓట్ల కోసం వచ్చేసి చీరలు అయితే ఇచ్చినారు. ఈ చీర ఇచ్చినారు, 4 చీరలు ఇచ్చినారంట. ఒక చీర అయితే మా అత్త తీసి పెట్టింది, ఎక్కడ పెట్టిందో తెలియదు. నేనైతే 3 చీరలు ఉన్నాయని చూపిస్తున్నాను. మాకు గ్రీన్ కలర్ వచ్చినాయి ఈసారి శారీలు. ఇవి 2 ఒక పార్టీ వాళ్ళు ఇచ్చినారు, ఇది ఒక పార్టీ వాళ్ళు ఇచ్చినారు. మా అత్త చీర ఎక్కడ పెట్టిందో చూసి చెప్తాను, తర్వాత తీసి చూపిస్తాను. మా ఆయన వచ్చిన తర్వాత తీపిస్తాను. ఇక్కడైతే బిర్యానీకి ప్రిపరేషన్ అవుతుంది. ఈరోజు కూడా మళ్ళీ బిర్యానీ. ఇక్కడైతే ఉల్లిగడ్డలు వేగుతున్నాయి. ఇక్కడైతే ఇలా కలిపి పెట్టమన్నాడు మా అన్న, మొన్న చెప్పినాను కదా వీడియోలో. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టినాను. తర్వాతకైతే పెరుగు వేసుకున్నాం. ఒక అరగంట తర్వాత అయితే ఆనియన్స్ వేసుకున్నాం. మా పిల్లలు అయితే ఉగ్గాని తింటున్నారు. నీళ్ళు కొన్ని తెచ్చుకొని తినుకుంటున్నారు. బాగుంది ఉగ్గాని, తినండి. ఏంది టీవీ చూసుకుంటా ఉగ్గాని అయితే తింటారు. ఏంది కావాలా? చెయ్యే తినేది మరి. బిర్యానీ కోసం మా జిత్తు ఎల్లిపాయలు ఒలుస్తున్నాడు. వేరేసి పుదీనా తీస్తుంది, ఒలిసేస్తుంది ఆకులాకులు. నేను ఇక్కడ మళ్ళా ఓట్ల వాళ్ళు ఇచ్చిన ఉప్మా, చట్నీ, ఇంట్లో చేసిన టమాటా చారు, రొట్టెలు తింటున్నాను. నేను తింటున్నా, మా పిల్లలు తినేసినారు దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఉప్మా తింటారంటే నేను రొట్టె తిన్న తర్వాత ఉప్మా పెడతాను. ఆ బాటిల్తోనండి. వలుసా ఇప్పుడైతే ఉప్మా రొట్టెలు తింటాను నేను. ఉప్మా బాగుంది చూడడానికి, తినడానికి ఎలా ఉందో తిందాము. ఇప్పుడైతే రొట్టె తింటున్నా. మొత్త చీర మంచి చీర అక్కడ పెట్టి సైడ్ పెట్టి. మంచి చీర ఇచ్చినారు కదా, చీర తీసి పెట్టుకొని మరి మా ఆడపిడ్డకు కూడా ఇస్తుందేమో. ఏం నేనైతే ఇంకా 3 చీరలు నువ్వే తీసుకొని, అందుకనైతే 3 చీరలు తెచ్చుకోనా. 3 చీరలు నేనే పెట్టుకుంటా. ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళిళ్ళు అవైతే తీసుకుపోయి ఫంక్షన్ ఎత్తున వస్తుంటే పనుకో. అది ఇక్కడ సైడ్ పెట్టు, నిద్ర పోగా మా మీద వేసి ఎత్తు వస్తుంది. ఇప్పుడైతే ఇంకా చారు రాత్రి చేసినది మిగిలింది, దీన్ని ఎవరు తిన్నారు, తినేద్దాం. ఉప్మా పిల్లలు తర్వాత తింటారు. మధ్యాహ్నం అయితే దేవుకో గాలి చేష్టాలు వద్దు. అయితే రాత్రి చికెన్ బిర్యానీతో తిన్నాము. టైం 8:30 అవుతుంది. మా కోసం మజా వచ్చింది. లేడీస్కి అయితే మజా, జెంట్స్కి అయితే వాళ్ళకు ఉంది కదా. మా కోసం ఇది వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చింటే ఇంకా మా పిల్లలకి కిందికి వెళ్ళి తీసుకొచ్చినారు. నేను పైనుంచి చూసిన ఇచ్చేది, నాకు తెచ్చి పంపించకుండా కింద పెట్టుకోండి. మా పిల్లల్ని తెచ్చి పంపించి తెప్పించుకున్నా. ఇప్పుడైతే తాగుతున్నాం. అతడా ఉండు వస్తా తాగమనుద్దాం. ఇప్పుడైతే ఓటుకు వెళ్ళాలి. పాలు బన్ను తిని, పొద్దున ఉగ్గాని పెట్టారు కానీ మనం తెచ్చుకొని తినాలి. దోశ తిన్నావా? బెడ్ తింటాను. గంట సేపు అయింది, ఈ గంట సేపు అయింది. చిన్న తర్వాత స్నానం చేద్దాం. ఇంటికానే ఉంటాము, బయట పోకూడదు, ఇంట్లో ఉండాలా. వాడు పోడు, మీరే వస్తాడు. ఇప్పుడు వస్తాడు.
ఫోన్లు లోపలికి కూడా రానిస్తారు. బయటనే ఉన్నాము, స్కూల్ బయట. మా ఆయన ఎక్కడ అయినాడు. ఇప్పుడైతే ఓటుకైతే వెళ్ళి వచ్చినాను. నా ఓటు నేను వినియోగించుకొని వచ్చాను. వచ్చిన తర్వాత గుడ్డు ఫ్రై చేసుకొని అయితే తిన్నాం, నేను మా పిల్లలు. హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. మా ఆయన ఇంకా ఓటు వేయలేదు, నేనైతే వేసి వచ్చినాను. నేను అనుకున్న వ్యక్తికి అయితే వేసినాను, మరి ఎవరు గెలుస్తారో తెలిసిన తర్వాత మళ్ళీ చెప్తాను ఎవరు గెలిచిందో. ఏమో బొమ్మలు చేయమరా ఇది కూర్చోడా ఎడకి ఇది అదే కూర్చి కొంచెం అంటే డ్రెస్ డ్రెస్ ఇదేమో కుర్చీ బాగుందా? ఇలా వేరే సాడకాలు మళ్ళీ నువ్వు చేసావురా. నేను అంగి లేకుంటే అంగేలా ఇక్కడ వచ్చాడుకో, వీడికి రాన్న. మళ్ళీ ఆడ చెప్పు. ఈరోజు మా ఇంట్లో శనగపప్పుతోనైతే కర్రీ చేసిన. ఏది పెరుగు తెచ్చుకున్నాడు? వర్షం పట్టలేదా? నక్కర పడతాం మందులు లాంటి ఇది లేదా? కూర టేస్ట్ బాగా అవుతుంది. ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఇంట్లో తినేది. ఏదైనా చేసుకుందామంటే ప్రతిదానికి అడ్డం. అందుకే అలా పోరాడి చేసుకున్నా. కట్ ఏదో ముందు బాగుంది పప్పులు అక్కడ ఎట్టుంది? తినావా? దా మరి మందులు వేసుకొని తినాలా? ఎందుకా తినేది అరగాక